Hello friends and viewers. Welcome to Banking 360 channel with S and S, Sandeep and Shankar. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ ఛానల్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్న డిజిటల్ సర్వీసెస్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో అందులో భాగంగా ఫస్ట్ మనం ఎంచుకున్న టాపిక్ ఏంటంటే మొబైల్ రీఛార్జ్. సో మొబైల్ రీఛార్జ్ అనేది యోనో యాప్లో చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్ చేయాలంటే అకౌంట్లో డబ్బులు ఉండాలి. అకౌంట్లో డబ్బులు లేకపోయినా మొబైల్ రీఛార్జ్ చేయొచ్చు మీకు యోనో యాప్ ఉంటే. సో మీరు కంపల్సరీ ఎస్బీఐ కస్టమర్ అయ్యి ఉండి మీ మొబైల్ యాప్లో యోనో యాప్ మీ మొబైల్లో యోనో యాప్ ఉంటే మీ సేవింగ్స్ అకౌంట్లో మనీ లేకపోయినా సరే మీ మొబైల్ రీఛార్జ్ కానీ డిటిహెచ్ రీఛార్జ్లు కానీ బస్ టికెట్స్ కానీ ఏదైనా సరే బుక్ చేసుకోవచ్చు లేదా రీఛార్జ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యోనోలో లాగిన్ అవ్వడానికి యోనో లాగిన్ చేసిన తర్వాత సో ఫస్ట్ నేను చూపిస్తున్న విధంగా మొబైల్ యాప్లో లాగిన్ అవ్వండి విత్ ఎంపిన్. సో ఇలా యోనో యాప్లో లాగిన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే లెఫ్ట్ లోయర్ కార్నర్ అంటే ఎడమవైపు మొబైల్కి ఎడమవైపు కింద చూడండి ఎస్బీఐ రివార్డ్స్. సో ఇది క్లిక్ చేస్తే మీకు ఎస్బీఐ రివార్డ్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసారుగా 668 పాయింట్స్. సో కొంతమందికి మీలో యోనో ఉన్నవారికి నాకన్నా ఎక్కువ ఉండొచ్చు లేకపోతే నాకన్నా తక్కువ ఉండొచ్చు. సో ఈ పాయింట్స్ని యూజ్ చేసి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అకౌంట్లో డబ్బులు లేకపోయినా సరే. సో ఎలా రీడీమ్ నౌ ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసి కండిషన్స్ని మనం ఒప్పుకున్న తర్వాత సో ఆటోమేటిక్గా ఎస్బీఐ రివార్డ్స్ పేజ్కి లాగిన్ అవుతాం. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే చూసారుగా ఇది ఎస్బీఐ రివార్డ్స్ పేజ్. సో ఎస్బీఐ రివార్డ్స్ అంటే ఇప్పుడు మనం జనరల్గా మాల్స్లో కానీ సో ఆన్లైన్ పెట్రోల్ బంక్స్లో కానీ ఏదైనా ఎలక్ట్రిసిటీ బిల్లు రీఛార్జ్ చేసినప్పుడు లేతే బిల్ పేమెంట్స్ చేసినప్పుడు మనం ఏటీఎం కార్డు వాడుతూ ఉంటాం. సో ఏటీఎం కార్డు స్వైప్ చేసినప్పుడల్లా పర్టికులర్ అమౌంట్కి సో మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కొన్ని రివార్డ్స్ పాయింట్స్ చొప్పున మనకి ఇస్తారు. సో ఈ పాయింట్స్ని మనం రీడీమ్ చేసుకోవచ్చు, అంటే దాన్ని మనీగా కన్వర్ట్ చేసి మనం రీఛార్జీలు చేసుకోవచ్చు. సో ఈ ఎస్బీఐ రివార్డ్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారుగా మన యూజర్లో ఈ టాప్ కార్నర్లో మనం చూస్తే 668 పాయింట్స్. ఓకే సో ఈ ఎడమ వైపు పైన 3 గీతల్ని క్లిక్ చేసి హోమ్లో అప్లికేషన్ ఈజీ అవ్వగానే చూసారుగా ఇక్కడ ఉన్న ఐకాన్స్. సో ఇందులో నుండి మొబైల్ రీఛార్జ్ మనం ప్రెస్ చేస్తే చూసారుగా మొబైల్ ఆర్ డిటిహెచ్ 2 ట్యాప్స్ హియర్. సో మొబైల్ రీఛార్జ్ అయితే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ అయితే డిటిహెచ్ రీఛార్జ్. సో దీనితో పాటు మూవీ టికెట్స్, బస్ టికెట్స్. సో ఇలా మన సేవింగ్స్ అకౌంట్లో మనీ లేకపోయినా సరే ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసి మనం ఈ రీఛార్జీలు చేసుకోవచ్చు. సో ఈ రివార్డ్ పాయింట్స్ రావాలంటే ఏటీఎం మనం యూజ్ చేయవలసి ఉంటుంది ఏ ట్రాన్సాక్షన్కైనా. సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు కానీ పెట్రోల్ బంక్స్లో మీరు స్వైప్ చేసినప్పుడు కానీ బిల్స్ పే చేసినప్పుడు ఏటీఎం డెబిట్ కార్డ్ కానీ ఏటీఎం కానీ వాడినప్పుడు మీకు ఆటోమేటిక్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాయింట్స్ అందిస్తుంది. ఆ పాయింట్స్తో మీరు ఈ రీఛార్జీలు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.